ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 963వ నామం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ నామం శమాత్మిక అని శ్రీ లలితా పరమేశ్వరుని కీర్తిస్తుంది. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ శమాత్మికాయై నమః. ఈ నామంలో శమము అంటే శాంతము అనే అర్థం ఉంది. శాంతమే తన స్వరూపంగా కలిగిన పరమాత్మ ఈ నామంలో మనకు దర్శనమిస్తున్నారు. పరమాత్మ యొక్క సహజ లక్షణాలలో ఒకటైన పరమశాంతము ఒకానొక దివ్యమైన లక్షణం. పరమశాంతమును కలిగిన పరమాత్మ ఆ శాంతము యొక్క ఒకానొక అంశ తన సాధకులకు అనుగ్రహిస్తారు అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. ఇక మరో అర్థంలో చెప్పుకుంటే, మనకు ఏది బాధ కలిగిస్తుందో ఆ బాధను కలిగించే వస్తువు లేకపోతే మనకు శాంతము అనేది లభిస్తుంది అని అనుకుంటాం. కానీ ఈరోజు మనకు ఆకర్షణీయంగా ఆనందంగా ఉండే వస్తువు ఏదో ఒక నాటికి మనకు దుఃఖాన్ని కలిగించవచ్చు. అంటే ఈ సంసారంలో ఉండే ఏది కూడా మనకు శాంతమును అందించలేదు. ఈ సంసారం అనే రూపంలో మాయా స్వరూపంలో ఉండే దుఃఖము పూర్తిగా తొలగిపోతేనే మనకు శాంతి అనేది లభిస్తుంది. ఈ సంసారము అనే భవరోగమును తన యొక్క సాధకులకు దూరం చేసి శాంతమును ప్రసాదించే తల్లి ఈ నామంలో శమాత్మిక అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. ఈ సంసారము, ఈ ప్రపంచము అనే భావన తొలగిపోయిన తర్వాత ఈ సంసారానికి, ఈ ప్రపంచానికి ఆధారంగా ఏ పరమాత్మ స్వరూపం ఉన్నదో అదే పరమాత్మ తనలోనూ ఉన్నారని సాధకుడు అర్థం చేసుకొని భిన్నత్వాన్ని కాదని ఏకత్వాన్ని, తానే పరమాత్మ స్వరూపంలోని ఆత్మను అనే భావనను అర్థం చేసుకొని తాను పరమాత్మలో లయించిపోతాడు. అప్పుడు సాధకునికి ఈ సంసారమంతా అమ్మవారే నిండి ఉండి అనిర్వచనీయమైన శాంతము అనుగ్రహించబడుతుంది. అటువంటి శాంతమును అనుగ్రహించే తల్లి ఈ నామంలో శమాత్మిక అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.